సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరులో అభం శుభం తెలియని ఓ బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు రాఘవేందర్ ప్రేమ పేరుతో వంచాడు. ప్రేమ పేరుతో 15 ఏళ్ల మైనర్ బాలికను లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుందామని బాలిక ఒత్తిడి చేయడంతో నిందితుడు కొత్త ఎత్తుగడ వేశాడు. పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని నిందితుడు రాఘవేందర్ ఈ నెల 11న గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలోకి తీసుకువెళ్లాడు. బాలిక మైనర్ అయినందుకు తన ఇంట్లో పెళ్లికి ఒప్పుకోవడం లేదని ఆమెను నమ్మించాడు. ఇద్దరం కలిసి బతకలేకున్నా కలిసి చనిపోదామని కళ్ళబొల్లి కబుర్లు చెప్పాడు. ఇందుకు సమ్మతించిన బాలికతో ముందుగా పురుగుల మందు తాగించాడు. తర్వాత తాను తాగినట్లు నటించాడు. బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో మరో యువకుడి సహాయంతో బాలికను బైక్పై అచ్చంపేట ఆసుపత్రికి తరలించాడు. ఆ తర్వాత బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. బాలిక పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి నిమ్స్కు తరలించగా అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలికను రాఘవేందరే చంపాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే విషయంపై గ్రామ పెద్దలు బాలిక తల్లిదండ్రులతో ఓ ఒప్పందం చేసుకున్నారు. రాఘవేందర్ తండ్రికి చెందిన 2 ఎకరాల పొలాన్ని ఆమె మృతురాలి కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకు ఒప్పించారు. ఈ మేరకు ఒప్పంద పత్రాలు కూడా రాసుకున్నారు. ధరణిలో స్లాట్స్ కూడా బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత బాలికని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ఎదుట తల్లిదండ్రులతో చెప్పించేలా తీర్మానం చేసుకున్నారు. ఆత్మహత్య కేసుగా నమోదు చేయించి బాలిక అంత్యక్రియలు జరిపించాలి అని అనుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని మాత్రం పోలీసులు ధృవీకరించలేదు.